తోకచుక్క నవల రెండో భాగం. మొదటి భాగంలో భర్త మామగార్ల బలవంతం మీద ఇందు ఆఫీస్లో ఉద్యోగానికి జాయిన్ అవుతుంది. అక్కడ వాళ్ళ బాస్ షీనా మేడం తోటి ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఇప్పుడు సంతోషంగా ఉండు, లేకుంటే జుట్టు ఇంకాస్త రాలిపోతుంది అని చిన్నగా అంటాడు పరం అంజన్తో. అంజన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇందు దిగులుగా కూర్చుంది. షీనా ఎక్కడికో వెళ్ళింది. అంజన్ ఆఫీస్కి రాలేదు. ఇందు తప్ప సెక్షన్లో ఎవరూ లేరు. ఇది మరుసటి రోజు. ఇంతలో పరం ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఇందు ఒక్కతే ఉండడం చూసి అతనికి బ్రహ్మానందం కలిగింది. ఏదో బూతు పాట పాడుకుంటూ అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేశాడు. ఇందు వైపు తిరిగి కన్ను కొట్టాడు. ఇందు హడలిపోయింది. పరం నేరుగా వచ్చి ఇందు డెస్క్ ముందు నిలబడ్డాడు. కొన్ని క్షణాలు అట్లా నిలబడి తన సీట్ దగ్గరకు పోయి కూర్చుని కంప్యూటర్ తెరిచాడు. ఇందు హమ్మయ్య అనుకుంది. పరం తన కంప్యూటర్లో ఏదో చూస్తున్నాడు. షీనా ఇప్పుడప్పుడే రాదని రూఢి అయిపోయినట్లుంది. లేచి గట్టిగా నవ్వాడు. ఇందు తలెత్తి చూసింది. అతను ఆమె తన వైపు చూడడం కోసమే వేచి ఉన్నట్లుంది. ఎందుకంత భయం? నేనేం భూతాన్ని కాదు, మనిద్దరం కొలీగ్స్, ఫ్రెండ్లీగా ఉండాలి అన్నాడు. అతను అట్లా స్నేహపూర్వకంగా మాట్లాడడం చూసి ఇందు ఆశ్చర్యపోయింది. రారా, నీకోటి చూపించాలి అన్నాడు. ఇందుకి భయం వేస్తోంది. రా అని పరం నవ్వాడు. ఇందు అంగుళం కూడా కదల్లేదు. సరే, రావడం నీకు ఇష్టం లేకపోతే నేనే వస్తానులే అన్నాడు నవ్వుతూ. ఇందు సీట్ దగ్గరకు వచ్చాడు. సెల్ ఫోన్ తీసి చూపించాడు. చూడు, దీన్ని చూడు అంటూ ఇందు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అదో సెక్సీ ఫోటో. ఇందుకు భయంతో గుండె ఆగిపోయినంత పనైంది. చూడు చూడు అంటున్నాడు పరం. ఇందుకి శరీరం మొత్తం గడ్డకట్టిపోతోంది. భయంతో నోరు పెగలట్లేదు. అసహ్యం, కోపం, భయం ఆమెను కుదిపేస్తున్నాయి. నా కంప్యూటర్లో అయితే పెద్ద బొమ్మ ఉంటుంది అంటూ పరం నవ్వాడు. కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నాడు. రా చూద్దాం అన్నాడు. ఇందుకి కొయ్యబారిన స్థితి పోయి భయంకరమైన కోపం వచ్చింది. రక్తం మరిగిపోయింది. పెదవులు కోపంతో వణికిపోయాయి. పరంని కసితీరా తన్నాలనిపించింది. ఒక రాయి తీసి తల బద్దలు కొడదామనిపించింది. కత్తి తీసుకుని ముక్కలు ముక్కలుగా నరకాలనిపించింది. పరం మీదకి దూకి జుట్టు పట్టి లాగి చెంపలు చెల్లుమనిపించాలనిపించింది. చెప్పు తీసుకుని కొడదామనిపించింది. ఎన్ని చెయ్యాలనిపించినా మెల్లగా తన అసహాయ స్థితి గుర్తుకు వచ్చి కోపం మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఆమెలో చెలరేగుతున్న అన్ని భావాల్ని పరం గమనిస్తున్నాడు. చివరకు ఏ భావమూ లేకుండా మిగిలిపోవడం కూడా చూశాడు. అతని పెదవులు వంకర తిరిగాయి. విజయపూర్వకమైన నవ్వు ఒకటి అతని పెదవుల మీదకు వచ్చింది. అతను చుట్టూ చూశాడు. A2 సెక్షన్ మనిషి ఒకరు లోనికి వస్తుండడం చూశాడు. అంతే, క్షణాల మీద రంగులు మార్చాడు. సరే, అది తర్వాత డిస్కస్ చేద్దాం అంటూ ఏదో ఆఫీస్ పని గురించి చర్చిస్తున్నట్లు మొహం పెట్టి తన సీట్లోకి పోయి కూర్చున్నాడు. తనకు కావాల్సిన ఫైల్ తీసుకుని A2 సెక్షన్ మనిషి వెళ్ళిపోయాడు. ఇందు హడలిపోతుంది. ఎవరన్నా వస్తే బాగుండునని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. అంతలో అంజన్ సెక్షన్లోకి వచ్చాడు. తర్వాత అక్కడ నేను పని చేయలేను అని ఇందు భర్తతో చెప్పింది. ఎందుకని అని అడిగాడు. కష్టంగా ఉంది అని చెప్పింది. ఏమిటా కష్టం? ప్రతి దాంట్లోనూ కష్టాలుంటాయి అన్నాడు భర్త. మా బాస్ ప్రతిదానికి వంకలు పెడుతుంది. ఎంత పని చేసినా ఆవిడ్ని మెప్పించలేము. అదిగాక అదోలా చూస్తుంది అంది. బాస్ అంటే అట్లాగే ఉంటారు. అయినా ఆడదాని వయ్యుండి మరో స్త్రీతో ప్రాబ్లం అంటావే అన్నాడు భర్త. అక్కడ పరం అని ఒక అతనున్నాడు. అతని ప్రవర్తన బాగుండదు అంది. అంటే ఏం చేస్తాడు అని అడిగాడు అతను. ఇందు మౌనంగా ఉండిపోయింది. ఏం చెప్పాలి? పరం ఏం చేశాడు? తనని అనవసరంగా తాకాడు. తన శరీరం వైపు కాంక్షగా చూస్తాడు. కన్ను కొడతాడు. వెకిల్ నవ్వు నవ్వుతాడు. ఎన్నో ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి చెప్పలేకపోయింది. నీ ప్రవర్తన బాగుంటే అంతా బాగానే ఉంటారు అని మామూలుగా ఏ భర్త అయినా అనే రీతిలో సమాధానమిస్తే అని అనుకుంది. ఇందు మౌనంగా ఉండిపోయింది. హరీష్ ఆమెను మళ్ళీ అడగలేదు. అతను వేరేలా అనుకున్నాడు. ఉద్యోగం అన్నది కొత్తల్లో కష్టంగానే ఉంటుంది. ఎవరైనా కాస్త చనువుగా మాట్లాడితే ఇందు అపార్థం చేసుకుని ఉంటుంది అనుకున్నాడు. అతని ఆఫీసులో కూడా అట్లాంటి అనవసర అపార్థాలు జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. హరీష్ కొలీగ్ రాబర్ట్కి ఈ మధ్య అట్లాగే జరిగింది. రాబర్ట్ ఇంకొక సహోద్యోగినికి ఒకే బిల్డింగ్లో వాటాల్లో ఉంటున్నారు. ఆవిడ రాబర్ట్తో బాగానే మాట్లాడుతుండేది. ఇంతలో ఇద్దరు పిల్లలకి చిన్న పోట్లాట జరిగి ఆవిడ మాట్లాడడం మానేసింది. రాబర్ట్ విషయం ఏమిటో తెలుసుకుని మళ్ళీ స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచాలనుకున్నాడు. ఆవిడ ఇంటి తలుపు తెరిచి ఉంది. తలుపు దగ్గర నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు. అంతే, ఆవిడ ఇల్లు ఎగిరిపోయేట్లు కేకలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారు. ఇంట్లోకి బలవంతంగా రాబోతున్నాడని, తనకు భయం వేస్తోందని ఆవిడ అందరికీ చెప్పింది.
ఇరుగు పొరుగు అంతా రాబర్ట్ని బయటకు నెట్టి తిట్టిపోశారు. ఆ సంఘటన గుర్తుకొస్తే రాబర్ట్ ఇప్పటికీ వణుకుతాడు. ఆడవాళ్ళని నమ్మకూడదు. పిల్లల మధ్య చిన్న పోట్లాట జరిగితే ఆవిడ నా మీద పగ తీర్చుకుంది. నేను వెర్రి వెధవను కాబట్టి ఆవిడకి నచ్చజెబుదామని అక్కడికి వెళ్ళాను. చివరికి అక్కడ ఒక దుర్మార్గుడిలా నిలబడాల్సి వచ్చింది అంటాడు రాబర్ట్. ఇంకో స్నేహితుడికి మరో అనుభవం అయింది. అతను ఒకసారి సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఆ రూట్ జేబు దొంగలకు ప్రసిద్ధి. 2 సార్లు అతను జేబు కొట్టేశారు కూడా. వాళ్ళు బస్సు వెనక వైపు నుంచి ఎక్కి వెనక వైపు నుంచే దిగిపోతారని ఇతని నమ్మకం. అందుకే బస్సు మధ్యలో నిల్చున్నాడు. అతని ముందు ఇంకొక స్త్రీ నిల్చుని ఉంది. బస్సు కిక్కిరిసిపోయింది. బస్సు కదిలింది. ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా అతని ముందు నిల్చున్న స్త్రీ వెనక్కు తిరిగి ఇతని చెంపలు టపటపా వాయించేసింది. ఆ తొక్కిడి తోపులాటల మధ్య ఎవరో ఆవిడ్ని గెలినట్లున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు తోటి ప్రయాణికులంతా కిసుక్కున నవ్వారు. హరీష్ మిత్రుడికి ఒళ్ళంతా చచ్చుబడినట్లు అయిపోయింది. కొయ్యబారి చేష్టలుడిగి నిల్చున్నాడు. జేబు దొంగలతో పాటు నిల్చుంటే పర్సు ఒక్కటే పోతుంది, కానీ ఆడవాళ్ళ పక్కన నిల్చుంటే అన్నీ పోతాయి అని చెప్పుకుని బాధపడ్డాడు అతను. ఏం చేస్తాం, రూల్స్ అన్నీ ఆడవాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. మన కాలం కాదు. మరో మిత్రుడు ఓదార్చాడు అతన్ని. హరీష్ ఇంకో మిత్రుడు శ్యామ్కి మరో చేదు అనుభవం ఎదురైంది. అతను మార్కెట్ దగ్గర నిలబడి ఒక దుకాణం వైపు చూస్తున్నాడు. హఠాత్తుగా కాస్త దూరంలో నిలబడ్డ స్త్రీ కాస్త ఒక్క ఉదుటిన అతని ముందుకు వాలి తన చేతిలో ఉన్న గొడుగుతో అతన్ని కొట్టేసింది. అసలు గొడుగు మొనతో అతని కన్ను కూడా పొడవబోయింది. కానీ అతను తెలివిగా అవతలకు దూకి తప్పించేసుకున్నాడు. ఈ వెధవం చూడండి, నా కన్ను కొట్టాడు అని చుట్టూ చేరిన వాళ్ళకి చెప్పింది. అంతా కలిసి అతన్ని తన్నబోయే లోపల అతను తనకున్న శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని పరుగు తీశాడు. ఆడవాళ్ళు మగవాళ్ళని తొందరగా అపార్థం చేసుకుంటారు. మగవాడు అనగానే వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన జీవిలా కనిపిస్తాడు. వాడిలో తన తండ్రినో అన్ననో చూసేందుకు ప్రయత్నించరు. మగవాడిలో వాళ్ళకి గోచరించేది కేవలం అవకాశవాదం, శృంగారం మాత్రమే. మగవాడు ఒక మనిషేనని, వాడికి ఒక మంచితనం ఉంటుందని అనుకోరు. అందుకని మనమే వాళ్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇట్లాంటి సంభాషణలు మిత్ర బృందంలో జరుగుతూనే ఉంటాయి. అందుకే హరీష్కి ఇందు అనవసరంగా బాధపడుతున్నట్లు అనిపించింది. తన స్నేహితుల అనుభవాలు ఇందుకు చెప్పాడు. నేను అతన్ని అనవసరంగా నిందించడం లేదు, బాగా చూశాకే చెప్తున్నాను. సెక్షన్లో ఇంకో 2 ఉన్నారు, కానీ వాళ్ళు ఏ రోజన్నా రాకపోతే నాకు అక్కడ రక్షణ ఉన్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. అదీగాక మా బాస్ కూడా ప్రాణాలు తోడేస్తున్నది. ఆమె మనిషి కాదు, రక్తం తాగే పిశాచం. నా జీతం అనవసరంగా కట్ చేసింది, పిచ్చి కామెంట్స్ చేస్తుంది. నేను ఇక ఏమాత్రం భరించలేను అంది ఇందు. హరీష్ మెల్లగా మెత్తబడ్డాడు. సరే, ఇంకేం చేస్తాం, రిజైన్ చెయ్యి అన్నాడు. జీతం కూడా కట్ చేస్తుంటే ఇంక చేసి కూడా ఏం లాభం, మరో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకున్నాడు అతను. ఆఫీస్కి వెళ్ళాక నేను రిజైన్ చేస్తున్నా అంది ఇందు షీనాతో. ఆవిడ కనుబొమ్మలు ముడిచేసి క్రూరంగా చూస్తూ ఎందుకని అంది. నాకు ఇక్కడ బాగాలేదు అని చెప్పింది. ఏం కష్టం అనిపించింది ఇక్కడ అని అడిగింది ఆమె. పరం అయితే మొహం పూర్తిగా ఇటే తిప్పేసి ఆసక్తిగా వింటున్నాడు. ఇందు జవాబు చెప్పలేదు. అసలు మీలాంటి వాళ్ళు ఉద్యోగాలకు ఎందుకు వస్తారో అర్థం కాదు. నువ్వెప్పుడూ పని సరిగ్గా చేసిన పాపాన పోలేదు. నేను చేరినప్పుడు ఎలా ఉండేదాన్ని తెలుసా? తల కూడా ఎత్తేదాన్ని కాదు, పని చేస్తూనే ఉండేదాన్ని అని షీనా డాంబికంగా చెప్పింది. సంస్కృతంలో ఒక సామెత ఉంది అంది ఇందు. ఎట్లాగూ రిజైన్ చేస్తున్నప్పుడు ఇంకేంటి భయపడేది అనుకుంది ఆమె మనసులో. ఏంటది అంది షీనా అర్థం కాక. వృద్ధనారి పతివ్రత అని. అంటే షీనా ఎర్రబడ్డ కళ్ళతో అంది. అంటే ఎన్నో అర్థాలు తీయొచ్చు, మీకు కావలసిన అర్థం వెతుక్కోండి అంది ఇందు. రజిత కంప్యూటర్లో ఏదో మహాశ్రద్ధగా చూస్తున్నట్లు నటిస్తోంది. పరం తన నవ్వును దాచుకోవడంలో విజయవంతమయ్యి మొహం గంభీరంగా పెట్టాడు. నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తారు అని అడిగింది. 10 రోజులయ్యాక కనపడు అని చెప్పింది షీనా. సరే అని వచ్చేసింది ఇందు. మామూలుగానే ఎన్నో కట్స్ పెట్టి సతాయించే షీనా ఇంక రిజైన్ అంటే ఏమిస్తుంది? ఆ ఆఫీస్తో తనకు రుణం తీరిపోయింది అనుకుంది ఇందు. ఎంతో సంతోషంగా ఉంది ఆమెకు. తర్వాత అప్పులు తీర్చడానికి డబ్బులు పంపుకోవాలి. ఇటు చూస్తే రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఒక్కళ్ళ జీతంతో ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు అంటూ రోజు ఇందు భర్త గొనుక్కుంటున్నాడు. ఇందు మౌనంగా ఉంటుంది. అతనికి ఏం చెప్పాలో ఆమెకు అర్థం కావడం లేదు. అతనికి ఆమె జీతం కావాలి, కానీ ఆమె ఉద్యోగం చేస్తుంటే ఎందులోనూ సహకరించిన పాపాన పోలేదు. ఇంటి పని, వంట పని, పసిపిల్లల పని అన్నీ ఆమె ఒక్కతే చూసుకోవాలి. అదంతా ఆమె పని అని అతని అభిప్రాయం. ఆ పనులన్నీ చేసుకుని కాలం మారింది కాబట్టి ఉద్యోగం కూడా చేయాలని అనుకుంటాడు అతను.
స్త్రీకి ఉన్న అన్ని బాధ్యతలతో పాటు భర్తకి ఆర్థికంగా సహాయపడాలనే బాధ్యత మారుతున్న కాలంతో పాటు వచ్చి చేరిందనుకుంటాడు అతను. మళ్ళీ జాబ్ కన్సల్టెంట్ని కలిశారు. కాల్ సెంటర్లో అయితే తొందరగా దొరుకుతాయి. 1 వారం ట్రైనింగ్ మేమే ఇప్పించి చేర్పించుతాము. జీతం బాగానే ఉంటుంది. కానీ రాత్రిపూట డ్యూటీ చేయాలి. మరి ఆలోచించుకోండి అన్నాడు కన్సల్టెంట్. అమ్మో, రాత్రిపూట డ్యూటీనా అంది ఇందు. ఏం పర్వాలేదు, పగలు హాయిగా పడుకుని నిద్రపోవచ్చు. కొన్నాళ్ళయ్యాక వాళ్ళు పగలు డ్యూటీకి మారుస్తారు అంటూ భర్త తేలిగ్గా అన్నాడు. పనిలో నేను సాయం చేస్తానులే అన్నాడు కూడా. అది ఒట్టి మాట, ఎన్నడూ జరిగేది కాదు. తనే అన్ని పనులు చేసుకుని ఆ పైన రాత్రిపూట డ్యూటీ కూడా చేయాలి. ఇందు గుండె జల్లుమంది. తను చేరుతుంది. ట్రైనింగ్ ఎప్పటి నుంచో చెప్పండి అన్నాడు హరీష్. ఇప్పటి నుంచే రావచ్చు అన్నాడు కన్సల్టెంట్. అక్కడికి కాస్త దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కి ఫోన్ చేసి ఇందు గురించి చెప్పాడు. మాదే ట్రైనింగ్ సెంటర్, వెళ్ళండి అని చెప్పాడు. ఇదిగో ఈ కార్డు చూపించండి అని అడ్మిషన్ కార్డు లాంటిది రాసిచ్చాడు. వారం రోజుల ట్రైనింగ్ అయ్యాక మరో వారం పోయాక ఇందుకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇందు భయంగానే దాన్ని అందుకుంది. ట్రైనింగ్ వేరు, ఉద్యోగం చేయడం వేరు. ట్రైనింగ్లో ఉచ్చారణలో తేడాలు, ఎవరిని ఎట్లా డీల్ చేయాలి లాంటివి మాత్రం చెప్తారు. కానీ రాత్రి నిద్ర మానుకుని తెల్లారిందాకా పనిచేయడానికి ఎవరికి వాళ్ళే అడ్జస్ట్ కావాలి. హరీష్ మాత్రం సంతోషంగా ఉన్నాడు, జీతం బాగా దొరుకుతుంది కాబట్టి. రాత్రిపూట కూడా ఒక ఆవిడ బేబీ కేర్ సెంటర్ నడుపుతోంది. పాపని అక్కడ దింపేందుకు మాట్లాడి వచ్చారు. తర్వాత ఇందు కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరిపోయింది. మొదటి రోజున పగలు నిద్రపోయి సాయంత్రం లేచి వంట పూర్తి చేసి స్నానం చేసి తాను తినేసి పాపకు పాలు పట్టి బాస్కెట్ సర్ది తయారయ్యేసరికి రాత్రి 8 అయింది. 8 కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. పాపను తీసుకుని కారులోకి ఎక్కుతున్న ఇందుని వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి హాయ్ అని పలకరించింది. నా పేరు లూసీ, నీ పేరు అంది. నా పేరు ఇందు అని చెప్పింది ఇందు. మీ పాప అని అడిగింది. అవును, దారిలోనే బేబీ కేర్ సెంటర్ ఉంది, అక్కడ దింపాలి అని చెప్పింది ఇందు. కారు డ్రైవర్ స్పీడ్గా నడుపుతున్నాడు. ముందే చెప్పినట్లున్నారు. ఇందు అడగక ముందే కేర్ సెంటర్ ముందు కారు ఆపాడు. ఇందు పాపను దింపొచ్చింది. లూసీ బాగానే మాట్లాడుతోంది. రజితలాగా కాకుండా ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు అనిపించింది ఇందుకి. అదేం ఆఫీసో, బాస్ ఎట్లాగో అంతా అట్లాగే, ఒక్క అంజన్ తప్ప అంతా స్వార్థపరులే. ఈ కాల్ సెంటర్లో ఎట్లా ఉంటుందో ఏమో అనుకుంది ఇందు. మీ వారు పాపను చూసుకోవచ్చుగా అంది లూసీ. ఆయనకి క్యాంపులుంటాయి, మళ్ళీ అప్పుడు ఎక్కడ ఉంచాలి, అందుకే కేర్ సెంటర్లో ఉంటే మంచిదనుకున్నాము అని చెప్పింది ఇందు. అంతేలే అంది లూసీ. మాట్లాడుతూ ఉండగానే కాల్ సెంటర్ వచ్చేసింది. దారిలో మరొక అమ్మాయి కూడా ఎక్కింది. అది పెద్ద బిల్డింగు. లూసీతో కలిసి లోపలికి అడుగుపెట్టింది ఇందు. లూసీ పక్కనే కూర్చోవాలన్నారు. ఇందుకు చాలా సంతోషం అనిపించింది. అటు పక్కన హార్డీ కూర్చుంటాడట. లూసీ, హార్డీ ఎవరి పేర్లు వాళ్ళు సొంత పేర్లు కాదు. లూసీ పేరు లక్ష్మి, హార్డీ పేరు సురేష్. కానీ కస్టమర్లకి పలకరించడానికి తేలిగ్గా ఉండాలని ఇంగ్లీష్ పేర్లు పెడతారట. ఇందు పేరు తేలిగ్గా ఉందని మార్చలేదట. 2 నిమిషాల్లో హార్డీ కూడా వచ్చాడు. ఇందుని చూసి ఆప్యాయంగా నవ్వాడు. తర్వాత మొదటి రోజునే ఆ ఉద్యోగం తనకు సూట్ కాదని ఇందుకు అర్థమైపోయింది. అక్కడ మనుషులు మంచివాళ్ళు, ఎవరి దారిన వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. షీనా ఆఫీసులో పనిచేసి వచ్చాక ఎవరికైనా ఇట్లాంటి చోట చేయడం అదృష్టమని అనిపిస్తుంది. ముఖ్యంగా జీతం కూడా బాగుంది. కానీ నిద్ర లేకుండా బతకడం ఇందు వల్ల కావడం లేదు. అక్కడ పనిచేస్తున్న వాళ్లలో పెళ్ళైన వాళ్ళు ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. ముఖ్యంగా పిల్లల తల్లులు ఎవరూ లేరు. ఇంట్లో పని చేసుకునే అవసరం ఎవరికీ ఉన్నట్లు కనిపించలేదు. వంట, ఇంటి పని, పసిపిల్లల పని ఇట్లాంటివి ఎవరికీ లేవు. హాయిగా ఇంట్లో వాళ్ళు వండి పెడితే తిని వచ్చేవాళ్ళు. హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్లే అందరూ. వాళ్ళకి తనలాగా బండ చాకిరీ, బాదరబందీ లేవు. నచ్చినా నచ్చకపోయినా ఈ ఉద్యోగం చేసి తీరాలి. అన్నీ నచ్చినట్లు కావాలంటే కుదరదు. ఈ ఉద్యోగంలో పని వేళలు తప్ప అన్నీ బాగున్నాయి. ఆ వేళలకి శరీరాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంది ఇందు. 4 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు హార్డీ రాలేదు. ఏమైందో అని అనుకుంటున్నారు. అంతలో మెసేజ్ వచ్చింది, హార్డీ ఆత్మహత్య చేసుకున్నాడు అని. ఇందు, లూసీ ఇద్దరూ షాక్ అయిపోయారు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత మెల్లగా ఎవరో చెప్పారు, హార్డీ భార్యకి పెళ్లికి ముందు ఒక అతనితో ప్రేమ వ్యవహారం ఉందిట. కానీ అతను చాలా గొప్ప కుటుంబానికి చెందినవాడుట. వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. అంతస్తులు ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలిచాయి. చివరికి ఆమెకి హార్డీని చేసుకోవాల్సి వచ్చింది. హార్డీ మృదువైన ప్రవర్తన, ప్రేమతో ఆమె మారిపోయింది. హార్డీ
తన భార్య పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందేమో అన్న అనుమానం కూడా రాలేదు. అంతగా ఆమె కలిసిపోయింది. అంత సహజంగా జీవించింది. వాళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టాడు. సంతోషంగా సాగిపోతోంది వాళ్ళ సంసారం. భార్య, కొడుకు అంటే హార్డీకి ప్రాణంతో సమానం. ఇంతలో ఆమె ప్రేమికుడి తండ్రి చనిపోయాడు. వ్యాపారం, వ్యవహారం అంతా ప్రేమికుడి చేతిలోకి వచ్చింది. అవన్నీ చక్కబెట్టుకుని స్థిరపడ్డాక అతనికి తన పాత ప్రేమికురాలు గుర్తుకొచ్చింది. ఆమెకు ఫోన్ చేశాడు. ఇదివరకు అన్ని దారులు మూసుకుపోయాక హార్డీ భార్య అతన్ని మర్చిపోయింది. ఇప్పుడు అతనే తిరిగి ఫోన్ చేశాక పాత ప్రేమ డ్రాకులా ప్రేతం తిరిగి లేచి వచ్చినట్లు వచ్చి మనసులో తిష్ట వేసింది. పాత ప్రేమని పునరుద్ధరించుకున్నారు. మళ్ళీ సినిమాలు, షికార్లు తిరిగాక పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. ఆమె కొడుకును తనతో తెచ్చుకోవడానికి కూడా ప్రేమికుడు పెద్ద మనసుతో అంగీకరించాడు. విడాకులకి హార్డీ గనక ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమికుడితో కలిసి జీవించాలని ఆమె నిశ్చయించుకుంది. హార్డీకి తన నిర్ణయం చెప్పింది. హార్డీకి ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైపోయినట్లు అనిపించింది. భార్య, పిల్లాడు అతనికి సర్వస్వం. వాళ్ళు లేకుండా బతకలేడు. భార్య తన నిర్ణయం మార్చుకోదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? అతనికి ఒకటే పరిష్కారం కనిపించింది. అదే ఆత్మహత్య. వెంటనే గదిలోకి వెళ్ళిపోయి మౌనంగా కూర్చున్నాడు. నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం అతనితోనే ఉంటాను అని చెప్పేసి భార్య పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోయింది. హార్డీ ఆమె వెళ్ళగానే తలుపులు వేసుకున్నాడు. హార్డీకి ఒక అన్నయ్య ఉన్నాడు. హైదరాబాదులోనే ఉంటాడు. అతనికి ఫోన్ చేసి ఏడుస్తూ జరిగిందంతా చెప్పి తను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. అతను వణికిపోతూ తను వస్తున్నానని చెప్పాడు. కానీ హార్డీ ఈ లోపలే ఫ్యాన్కి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. డ్యూటీ అయిపోగానే లూసీ, ఇందు ఇద్దరూ మరో కొంతమందితో కలిసి హాస్పిటల్కి వెళ్లారు. ఎప్పుడూ నవ్వుమొహంతో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ తిరిగే హార్డీ శవమై మార్చురీలో ఉన్నాడు. దూరం నుంచి చూసి మౌనంగా వెనుదిరిగారు. ఇందుకి మనసంతా పాడైంది. హార్డీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? అతని భార్య హాయిగా తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తుంది. అనవసరంగా హార్డీ తన జీవితం బలి చేసుకున్నాడు అంది లూసీతో. అట్లా అనకు. సున్నితమైన మనసున్న వాళ్ళు ఇట్లాంటివి భరించలేరు అంది లూసీ. ఇందుకి హార్డీ భార్యను తలుచుకుంటే అసహ్యం, కోపం కలుగుతున్నాయి. ఆ ప్రేమికుడి ఫోన్ కాల్ అందుకున్న మొదటిసారే సారీ నాకు పెళ్ళైపోయింది కదా అని చెప్పేస్తే పోయేది. పెళ్ళయ్యాక ఇట్లాంటివి ఉంటే ఆ సంసారం మొత్తం పాడైపోతుంది కదా. ఆమె ఎంత దుర్మార్గురాలు. ఎవరేమైపోతేనేం, నేను బాగుంటే చాలు అనుకునే స్వార్థపర్రాలు. అయ్యో హార్డీ అనుకుంది. ఇందు లోపలే కుమిలిపోయింది. శవాన్ని చూడ్డానికి ఆఫీసు నుంచి ఇంకా కొంతమంది వచ్చారు. మరికొంతమంది శ్మశానానికి దహన కార్యక్రమానికి వెళ్తామన్నారు. ఇందు, లూసీ కారులో వెనక్కి బయలుదేరారు. పాపని పికప్ చేసుకుని కారు బయలుదేరుతుంది. కమలానగర్ దగ్గర ఆపు అని ఇందు డ్రైవర్కి చెప్పింది. లూసీ ప్రశ్నార్థకంగా చూసింది. మా ఆంటీ ఢిల్లీ నుంచి మొన్నే ట్రాన్స్ఫర్ వచ్చింది. వాళ్ళిల్లు కమలానగర్లో ఉంది. ఎటు మా ఆయన ఊళ్ళో లేరు. కాసేపు అత్తయ్యతో మళ్ళా రిలాక్స్ అవుతాను అంది ఇందు. అసలు నిన్ననే ఆలోచించుకుని బుట్ట సర్దుకుంది. పాపతో లూసీకి బై చెప్పించి కారు దిగింది. పాపని, బాస్కెట్ని మేనేజ్ చేస్తూ మెల్లగా నడుస్తూ విమల ఇంటి గేట్ తెరిచి లోనికెళ్ళింది ఇందు. కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన విమల ఇందుని చూసి సంతోషించింది. రారా అంటూ ప్రేమగా ఆహ్వానిస్తూనే ఇందు మొహం చూసి ఏదో జరిగిందని గ్రహించేసింది. ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఒంట్లో బాగాలేదా? పాపనిట్లా ఇవ్వు అంటూ పాపను చేతుల్లోకి తీసుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందు జవాబు చెప్పలేదు. పని ఒత్తిడి కాబోలు. రాత్రి డ్యూటీ అంటే ఎంత కష్టం అంది విమల. ఇందు మౌనంగా లోపలికి నడిచింది. ముందు నువ్వు నిద్రపో అంది విమల. పాప ఏడవడం మొదలుపెట్టింది. ఇందు విమలతో పాటు బెడ్రూమ్లోకి నడిచి పాపను పడుకోపెట్టింది. పాప నిద్రపోగానే తను కళ్ళు మూసుకుంది. హార్డీ కళ్ళ ముందు కదిలాడు. మనసంతా కెలికినట్లయింది. కళ్ళ నీళ్లు తిరిగి జలజలా బుగ్గల మీదకి రాలాయి. కళ్ళు మొహం తుడుచుకుని నిద్రకు ఉపక్రమించింది. ఇందు దాదాపు 2 గంటల తర్వాత నిద్రలేచింది. అప్పటికి విమల పాపకు స్నానం చేయించి పాలు పట్టి ఉంచింది. వేడివేడి ఇడ్లీలు, కాఫీ తయారుగా ఉన్నాయి. అవి తినేసి ఇందు మళ్ళీ నిద్రపోయింది. తర్వాత మళ్ళీ లేచేసరికి మధ్యాహ్నం 2 అయింది. పాప విమల చేతుల్లో కేరింతలు కొడుతోంది. విమల ఎవరితోనైనా చాలా ప్రేమగా ఉంటుంది. పిల్లలు ఆమె దగ్గర ఎంజాయ్ చేస్తారు. ఆడిస్తుంది, పాడిస్తుంది. విమల పిల్లలు పెద్దవాళ్ళైపోయి అమెరికాలో ఉన్నారు. అన్ని విధాలా మంచి పేరు ఉంది విమలకి. మంచి భార్య, మంచి తల్లి, మంచి గృహిణి అని. ఇందు తన బాస్కెట్లోంచి డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం చేసింది. విమల వేడివేడిగా వడ్డించిన భోజనం కడుపు నిండా తిన్నాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. 3:30కి టీ తాగారు. సరే ఇప్పుడు చెప్పు,
ఏం జరిగింది అసలు? ప్రొద్దున బాగా అలసిపోయి ఉన్నావని అడగలేదు. ఎందుకలా ఉన్నావు అని అడిగింది విమల. నా కొలీగు ఒక అతను అంటూ ఇందు హాడీ కథ మొత్తం చెప్పింది. అట్లాంటి ఆడది ఉంటుందని అసలు మనం ఊహించగలమా? అసలు పెళ్ళయ్యాక ఇట్లా మరో మగాడితో సంబంధం ఏర్పరచుకోవడానికి మనసెలా ఒప్పుతుందో అంటూ ఇందు తిట్టేసింది. విమల మౌనంగా ఉంది. పెళ్ళంటే 100 ఏళ్ల బంధం కదా, ఇట్లాంటి సంబంధాలు ఎట్లా పెట్టుకుంటారో. కనీసం వేశ్య అంటే డబ్బుకు ఆశించి చేస్తుందేమో, వీళ్ళు శారీరక సుఖాన్ని ఆశించి చేస్తున్నారు కాబట్టి వేశ్య కన్నా హీనం అంది ఇందు కోపంగా. విమల మొహం నల్లబడి ఆ తర్వాత ఎర్రగా మారి తర్వాత పాలిపోయింది. ఇంటి కప్పు వైపు తదేకంగా చూస్తోంది. హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవనారంభించింది. అత్తా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని ఇందుకు ఏమీ అర్థం కాక తెల్లబోతూ అడిగింది. విమల వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. చేతుల్లో మొహం కప్పుకుని ఏడుస్తోంది. తర్వాత తలెత్తి ఇందు వైపు చూసింది. నా మాట కాస్త వింటావా అడిగింది విమల. ఆ గొంతు ఎక్కడో నూతిలోంచి పలుకుతోంది. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందు అయోమయంలోంచి తేరుకోలేదు. హాడీ ఎవరో విమలకు తెలియదు. అతను పోయాడని ఇంత బాధపడుతోందా అని అనుకుంది. ఇందు, నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది విమల. అర్థం లేని ప్రశ్న. విమలత్త మీద ఎవరి అభిప్రాయమైనా ఒకటే. చాలా మంచి మనిషి అని, ఒక ఆదర్శ గృహిణి అని. ఇదివరకు మామయ్య విమలత్తని చాలా కాల్చుకు తినేవాడుట. అన్నీ తట్టుకుని ఓర్చుకుని మౌనంగా భరించి సంసారాన్ని చక్కదిద్దుకుందని అంతా ఎంతో అభిమానిస్తారు. నేను ఎట్లాంటిదాన్ని అనుకుంటున్నావు అని విమల అడిగింది. నిన్ను గురించి ఎవరైనా ఒకటే అనుకుంటారు, ఒక ఆదర్శ గృహిణి అని అంది ఇందు. విమల కన్నీళ్లు తుడుచుకుంది. అంతే, అంతా అదే అనుకుంటారు. కానీ నాకు ఒక పరాయి మొగాడితో సంబంధం ఉందని, నేను అతని కోసం పరితపించిపోయానని ఎవరన్నా అనుకుంటారా అని విమల అడిగింది. ఇందు నిర్ఘాంతపోయింది. కొయ్యబారిపోయింది. మాటలు ఉడిగిపోయి విమల మొహం వైపే చూస్తుండిపోయింది. అవును ఇందు, అప్పుడు నాకు 30 ఏళ్ళు. నాకు పెళ్ళై 10 ఏళ్ళు దాటి 2 పిల్లలు కూడా ఉన్నారు. మీకందరికీ తెలుసుగా. మీ మామయ్య నన్ను కాల్చుకుని తినేవాడు. ఆయన ఎన్నడూ నాతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. తిట్లు తన్నులు సరే సరి. పిల్లల కోసం అంతా భరించినా నాలో నేను కుమిలిపోయేదాన్ని. నాకు భర్త అందించే మమతానురాగాలంటే ఏమిటో బొత్తిగా తెలియవు. పిల్లలు పెరుగుతున్నారు. నెమ్మదిగా నేను ప్రేమ కోసం నాకు తెలియకుండానే అర్రులు చాచడం మొదలుపెట్టాను. 2 వాటాల ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంతలో మా ఇంటి పక్కకు ఇంకో కుటుంబం వచ్చి చేరింది. ఆ భార్యాభర్త ఎంతో ప్రేమగా ఒకళ్ళ కోసం ఒకరు అన్నట్లు ఉండేవారు. వాళ్ళు అంత ప్రేమగా ఉండడం చూసినప్పుడల్లా నాకు తెలియకుండానే మనసులో ఏదో బాధ. వాళ్ళు మంచి భార్యాభర్తలే కాదు, మంచి పొరుగువాళ్ళు కూడాను. మాతో చనువుగా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ భార్యాభర్తల అనుబంధం చూసి ఏం పోగొట్టుకున్నానో నాకు స్పష్టంగా అర్థమైంది. ఆమెను నేను ఎన్నడూ ద్వేషించలేదు గాని నాకు కూడా అట్లాంటి జీవితం ఉంటే బాగుండనిపించేది. అతను చాలా మంచివాడు, మర్యాదస్తుడు. ఆయన నేనంటే అభిమానం చూపించేవాడు. మా 2 కుటుంబాలు పక్కపక్కనే కాబట్టి ఆయనకు నా పరిస్థితి తెలుసు. నన్ను చూసి జాలిపడేవాడు. ఎన్నోసార్లు సానుభూతి నిండిన అతని కళ్ళు నన్ను కరిగించేస్తుండేవి. గట్టిగా ఏడ్చేయాలనిపించేది. నేను ప్రేమ ఆప్యాయతల కోసం ఎంత తహతహలాడుతున్నానో అతనికి చెప్పాలనిపించేది. నిజానికి నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు. ఇట్లా కొంతకాలం గడిచింది. విమల ఊపిరి తీసుకోవడానికి కాబోలు ఆగింది. ఇందు శ్రద్ధగా వింటోంది. ఒక అపరిచిత విమల ఆమె ముందు ఆవిష్కృతమై భయపెడుతోంది. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగింది. ఆ తర్వాత నాలో అనూహ్యమైన మార్పు వచ్చింది. అతను నా వైపు చూసినప్పుడల్లా నా మీద, నా సహనం మీద పొగడ్తతో పాటు నా అందాన్ని చూసి ఒక ఆరాధనా భావం కదలాడ్డం గమనించాను. నేను మంచి బట్టలు అలంకరణతో ఉంటే అతను సంతోషంగా కనిపించేవాడు. అతన్ని ఆనందంగా చూడాలనిపించేది. నిన్నెప్పుడూ సంతోషంగా చూడాలనిపిస్తుంది అనేవాడు అతను. సంతోషంగా ఉండడం ఎట్లాగో నాకు తెలీదు. నాకు సంతోషం కలిగించేది కేవలం అతని సమక్షం మాత్రమే. అతను నా వైపు ఆరాధనగా చూసే చూపులు నాకు ఆనందాన్నిచ్చేవి. ఒకరోజు మీ మామయ్య నన్ను అనవసరంగా గట్టిగా అరుస్తూ తిట్టి చెంప మీద ఒక్కటి కొట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మా పొరుగింటి ఆవిడ ఎక్కడికో వెళ్ళింది. మామయ్య బయటికి వెళ్ళిపోగానే అతను మా ఇంట్లోకి వచ్చాడు. నా కన్నీళ్లు తుడిచాడు. నాకు అంతవరకు ఓదార్పు అంటే ఏమిటో తెలియదు. అతను అంత దగ్గరగా నిలబడినా కన్నీళ్లు తుడిచి జాలిగా నా వైపు చూస్తుంటే నా మనసు, శరీరం, మెదడు అన్నీ అదుపు తప్పిపోయాయి. అతన్ని గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాను. అతను నా వీపు నిమిరి కన్నీళ్లు తుడిచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో అతను నన్ను తేలిగ్గా లొంగదీసుకుని ఉండేవాడు. కానీ అట్లా చెయ్యలేదు.
అతని స్పర్శ, అతని ఓదార్పు, అతని ఆప్యాయత, ప్రేమ నిండిన కళ్ళు నాలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. ఆ స్పర్శ మృదువుగా చాలా బాగుంది. ఆ లాలింపు, ఆ ఓదార్పు, ఆ అందమైన చిరునవ్వు కోసం నేను పరితపించిపోయాను. అతన్ని సొంతం చేసుకోవాలని తహతహలాడిపోయాను. అతనితో మాట్లాడడం పెంచాను. నెమ్మదిగా ఆ సంతోషం నా మనసంతా నిండిపోతోంది. అతన్ని ప్రేమిస్తున్నానని, అతని కోసం తహతహలాడిపోతున్నానని నాకు అప్పటికి బాగా అర్థమైంది. కాస్త ఆలస్యంగా నా జీవితంలో అడుగుపెట్టిన ప్రేమ నన్ను కుదిపేసింది. నాకింకేం తెలియలేదు, ఏమీ అక్కర్లేదు కూడా. నాకప్పుడు ఒక్కటే తెలుసు, ఎట్లాగైనా అతన్ని పొందాలి, అంతే. అతను నాకు కావాలి. అతను తన భార్యని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. వాళ్ళ ప్రేమ సరాగాల్ని ఊహించుకున్నాను కూడా. ఆ మృదువైన అతను ఆమెనెంత అలరిస్తాడో అనిపించేది. ఆ అనుభవం నాకు కావాలనిపించేది. అది క్షణికమేనని తెలుసు. నా జీవితం నాశనమైపోతుందని కూడా తెలుసు. పోనీ ఏదన్నా కానీ, ఏమైతే అవని. దేనికోసమూ లెక్క చేయని తెగింపు నాలో ప్రవేశించింది. ఒక్కసారన్నా ఆనందం పొంది తీరాలనిపించింది. ఆ తర్వాత ఆ ఆనందాన్ని, తృప్తిని గుండెల్లో కలకాలం దాచుకుని ఆ జ్ఞాపకాల్లోనే బతికేయగలననిపించింది. ఆ కోరిక రోజురోజుకి పెరిగిపోతోంది. అతనంటే ప్రేమ, భక్తి కూడా అట్లాగే పెరిగిపోతున్నాయి. ఒకసారి అతనితో నా మనసు విప్పి చెప్పేశాను. అతను అదిరిపడ్డాడు. బాంబు పడ్డట్లు బెదిరిపోయాడు. నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. నేను వినలేదు. నా మీద కరుణ, ప్రేమ చూపించిన కారుణ్య చక్రవర్తి, ప్రేమమూర్తి, ఎండిన ఎడారి లాంటి నా జీవితంలో ప్రేమ కురిపించిన మహావ్యక్తి, అతనికి నన్ను నేను సమర్పించుకోవాలని చెప్పాను. అతనితో ఒకసారి పొందిన ఆ అనుభవం అద్భుతం. ఈనాటికి నేను బల్లగుద్ది చెప్పగలను, ఆ అనుభవం నా జీవితంలోనే ఆనందకరమైందని. నా మొహం ఆనందంతో అదో మాదిరిగా వెలగడం ప్రారంభించింది. ప్రేమ నా మొహానికి వింత కాంతిని, నా మనస్సుకి తృప్తిని ఇచ్చింది. ఒకే ఇంట్లో 2 వాటాలు కావటం వల్ల ఎవరికీ మా గురించి తెలియలేదు. ఆనందకరంగా సాగిపోతున్న ఆ జీవితానికి హఠాత్తుగా బ్రేక్ పడింది. అతనికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. నేను భరించలేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను. నా పిల్లల్ని, సంసారాన్ని అన్నిటినీ వదిలి అతనితో వచ్చేస్తానన్నాను. అతను మెల్లగా నచ్చజెప్పాడు. మనకి ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, ఎవరి బంధాలు వాళ్ళకున్నాయి. ఎవరి కర్తవ్యం వాళ్ళు నెరవేర్చుకోకపోతే 2 కుటుంబాలు ఒక్కసారిగా తల్లకిందులైపోతాయి. ఈ ప్రపంచాన్ని ధిక్కరించే ధైర్యం మనకు లేదు అని చెప్తున్నాడు. నేను మౌనంగా వింటున్నాను. అతను పొడిగించాడు. నేను నిన్ను ఈ ప్రపంచంలోనన్నిటికన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను. నీ జ్ఞాపకాల్ని మధుర స్మృతులుగా నా గుండె లోపల దాచుకుంటాను. ఏం చేస్తాం, మనకు ఇంతే ప్రాప్తం. అతని కళ్ళల్లోంచి నీళ్లు కారాయి. నేను కూడా ఏడుస్తూ తల ఊపాను. వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. నా జీవితం శూన్యమైపోయింది. మోడులా మిగిలాను. అయినా బతికాను, నా పిల్లల కోసం. అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను, మర్చిపోలేకపోయాను. కానీ అతను లేకుండా, అతను చూడకుండా బ్రతకగలడం మాత్రం నేను నేర్చుకున్నాను. జీవం లేని జీవితం జీవించగలిగాను. కాలం గడిచిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కాలంతో పాటు మా ఆయన మారారు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇంతలో నాకో భయంకరమైన నిజం తెలిసింది. అదేంటో తెలుసా? అతనికి ఆడవాళ్ల పిచ్చి ఉంది. స్త్రీల బలహీనతలు తెలుసు. కానీ తొందరపడ్డు. ఒక వేటగాడు సహనంతో వేచి ఉన్నట్లు అతని వలలో ఎవరన్నా స్త్రీ పడిందాకా వేచి ఉంటాడు. ఉచ్చు బిగించడానికి కావలసినవన్నీ నేర్పుగా చేస్తాడు. కానీ తను ముందుకు రాడు. స్త్రీ తనకు తాను అర్పణ చేసుకునేటట్లు చేస్తాడు. ప్రేమ, సానుభూతి, ఆదరణ కురిపిస్తాడు. ఆమెను ఆకర్షిస్తాడు. చాలా తెలివైన పచ్చి మోసగాడు. అయ్యో, మా ఆయన నాకు అన్యాయం చేస్తున్నాడని, నేను ఆయనకు తగిన శాస్తి చేస్తున్నానని అనుకుంటూ వెర్రితనంతో ఒక దుర్మార్గుడికి నన్ను నేను సమర్పించుకున్నాను అంటూ విమల మళ్ళీ గట్టిగా ఏడ్చింది. మర్చిపో అత్తా, అదంతా ఎప్పుడో జరిగిపోయిందిగా, మర్చిపో అంది ఇందు. విమల హఠాత్తుగా తలెత్తింది. ఆమె మొహం ఉబ్బిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మర్చిపోలేను. పాపం చేయడం తేలిక, కానీ అపరాధభావం జీవితాంతం మనల్ని వెంటాడుతుంది. నా పాపాన్ని ఏదీ కడిగేయలేదనే భయం నన్ను చిత్రవధ చేస్తోంది. నరకంలో నన్ను నూనె బాండీలో వేయిస్తారేమోననే భయం కాల్చేస్తోంది. రోజు రోజుకి భయం పెరుగుతోంది అంటూ విమల ఏడ్చింది. ఇందుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎట్లా విమలను ఓదార్చాలి? నేను బతికున్న శవాన్ని. మనస్సాక్షిని చంపుకున్న వాళ్ళు మాత్రమే పాపాలు చేసి కూడా ధైర్యంగా బతకగలరు. మిగతా వాళ్ళు చస్తూ బతుకుతారు. చేసేటప్పుడు ఏం చేస్తున్నామో అవగాహన కూడా ఉండదు. అంతా ఒక యాక్సిడెంట్లా జరిగిపోతుంది. అక్రమ సంబంధాల వల్ల కలిగే మత్తు దిగిపోయేసరికి సర్వనాశనం జరిగిపోతుంది అంది విమల. ఇందు మౌనంగా వింటోంది.
న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో పొందిన ఆనందం మాత్రమే కలకాలం నిలబడుతుంది. తుచ్చ మార్గాల వల్ల పొందే ఆనందానికి ఏదో ఒకనాడు మూల్యం చెల్లించుకోక తప్పదు. తర్వాత ఏడ్చి మొత్తుకునే కన్నా అవి అసలు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అంది విమల. ఇందు తల ఊపింది. విమల తన ముందు అన్నీ చెప్పేసుకోవడంతో ఇందుకు సిగ్గుగా ఉంది. ఇట్లాంటి ఇబ్బందికర స్థితిలోకి వెళ్ళినందుకు తనను తాను నిందించుకుంది. కానీ విమల మాత్రం కొంచెం తేటగా కనిపిస్తోంది. నా భావ సంఘర్షణని, బాధని ఇన్నాళ్ళు నా గుండెలోనే దాచుకుని నలిగిపోయాను. ఇప్పుడు నీతో పంచుకున్నాక నా మనసు తేలిక పడింది. అందుకే కాబోలు చేసిన పాపం చెబితే పోతుందంటారు అంది విమల. ఇందు తలూపింది. ఇందు, ఇప్పుడు చెప్పు, నన్ను ఇదివరకట్లా అభిమానించగలవా అని విమల అడిగింది. ఇందు మౌనంగా తలాడించింది. కానీ లోపల ఎక్కడో విమల మీద కాస్త అగౌరవం కలిగింది. ఎంతైనా దాంపత్య జీవితానికి అత్యంత ప్రాముఖ్యాన్ని, పవిత్రతని ఇస్తారు ఎవరైనా. తర్వాత మర్నాడు ఇందు కాల్ సెంటర్కి వెళ్ళేసరికి తన పక్క సీట్లో ఒక అతను కూర్చుని ఉన్నాడు. హాయ్, నా పేరు హేలీ అన్నాడు అతను. నా పేరు ఇందు, చిరునవ్వు నవ్వింది ఇందు. నా పేరు హరినారాయణ్, ఇక్కడ పేరు హేలీ. సరే, మీ అసలు పేరేంటి అని అడిగాడు అతను. పలకడానికి తేలిగ్గా ఉందని కాబోలు నా పేరు మార్చలేదు, ఇందునే అని చెప్పింది. బాగుంది. అతను ఇంతలో ఏదో కాల్ రావడంతో దాన్ని అటెండ్ చేశాడు. 2 గంటలు గడిచేసరికి హేలీ తను చాలా జాలీగా ఉంటాడని, అదే సమయంలో చాలా మర్యాదగా కూడా ఉంటాడని, అందరితో చక్కగా కలిసిపోతాడని గ్రహించేసింది ఇందు. అతను ఇందుతో వ్యవహరించే తీరు చాలా బాగుంది. ప్రేమ, మర్యాద కలబోసి దాన్ని సరదా మాటలతో తీర్చిదిద్దిన అతని ప్రవర్తన చూసి ఇందు మనసు తేలిక పడింది. పరం ప్రవర్తన చూశాక ఏ మగాణ్ణి చూసినా భయం వేసేది. మగవాళ్లలోనూ మంచివాళ్ళు ఉంటారు, కానీ పరం లాంటి వాళ్ళ వల్ల మొత్తం మగజాతికే చెడ్డ పేరు. ఆ రోజు డ్యూటీ పూర్తయ్యాక ఇందు, హేలీ ఇద్దరూ ఒకే క్యాబ్లో ఎక్కారు. కారులో ఇంకో ఇద్దరున్నారు. హేలీ అందరితో హాయిగా మాట్లాడేస్తున్నాడు. ఇందుకి సమయం తొందరగా గడిచిపోతున్నట్లు అనిపించింది. కారు బేబీ కేర్ సెంటర్ దగ్గర ఆగింది. ఇందు వేగంగా దిగిపోయి పాపను తీసుకొచ్చింది. ఎవరి పాప అని హేలీ అడిగాడు. నా కూతురు అని ఇందు చెప్పింది. ఆ అని అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంత ఆశ్చర్యం అని అడిగింది. ఎందుకో, మీకు పెళ్ళైంది అనుకోలేదు, పెళ్లి కాని అమ్మాయిలాగానే ఉన్నారు అన్నాడు హేలీ. కారులో ఉన్న వేరే వాళ్ళు కూడా అవునన్నారు. ఇందుకు కొద్దిగా సిగ్గుగా అనిపించినా చాలా ఆనందం కలిగింది. పెళ్ళయి పాప కూడా ఉన్నా నువ్వింకా పెళ్లి కాని కన్యలా ఉన్నావు అనే పొగడ్త ఏ స్త్రీకైనా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీకు అమాయకత్వం, పసితనం పోనట్లే ఉంది అన్నాడు అతను. థ్యాంక్ యూ అంది ఇందు. ఇక్కడ అంతా ఒకళ్ళనొకళ్ళు నువ్వు అనే పిలుచుకుంటారు. నన్ను పిలిస్తే నాకేం అభ్యంతరం లేదు అంది ఇందు. సరే అన్నాడు అతను. ఇందు కిటికీలోంచి బయటకు చూస్తోంది. హఠాత్తుగా అతని వైపు తిరిగింది. అతను ఏదో చూస్తున్నవాడల్లా ఆమె తన వైపు తిరగడం చూసి ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నాయి. నీకు పెళ్ళయిందా అని అడిగింది ఇందు. అయింది, నాకొక బాబు కూడా ఉన్నాడు అన్నాడు అతను. ఈసారి ఆశ్చర్యపోవడం ఇందు అంతయింది. స్త్రీకి జరిగినట్లుగా శారీరక మార్పులు పురుషుల్లో కనిపించవు, కానీ ప్రవర్తనలో కాస్త మార్పు కనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యం అని అడిగాడు అతను. నువ్వు చురుగ్గా ఉన్నావు, పెళ్లి కాని కుర్రాడిలా అనిపించింది అని అంది. అతను గట్టిగా నవ్వాడు. ఆడదానివై ఉండి పెళ్ళి మగాడిలో చురుకుదనాన్ని చంపేస్తుందని అంటావా అన్నాడు. ఇందు కూడా నవ్వేసింది. పాప తలెత్తి తల్లివైపు చూస్తోంది. నేను ఎత్తుకుంటాను అన్నాడు అతను. ఇందు పాపను అందించింది. అతను పాప వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. ఆ కళ్ళల్లో లాలన, ఆప్యాయత కనిపిస్తున్నాయి. పాప అతని ఒడిలో కూర్చుని ఆడుకుంటోంది. పిల్లలు స్పర్శను బట్టి అవతల వాళ్ళకి తన మీద ప్రేమ ఉందో లేదో గ్రహించగలరంటారు. పాప కొత్తనేది లేకుండా అతని దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటుంటే ఇందుకు అదే అనిపించింది. తర్వాత టీ బ్రేక్ టైం అది. ఇందు మెట్లు ఎక్కుతోంది. పైన క్యాంటీన్ ఉంది. అన్ని అంతస్తుల వాళ్ళు అక్కడ చేరుతారు. షీలా ఎదురుగా వస్తూ కనిపించింది. షీలా వేరే అంతస్తులో పనిచేస్తోంది. మనిషి చాలా టిప్టాప్గా ఉంటుంది. కత్తిరించిన జుట్టు, లిప్స్టిక్లు, బుగ్గలకు రంగులు, అధునాతన అలంకరణ అక్కడ అమ్మాయిలందరికీ సామాన్యమే. కానీ షీలా సినిమా స్టార్లా తయారై వస్తుంది. విపరీతమైన మేకప్, శరీరాన్నంతా ప్రదర్శించే వస్త్రధారణ చూడగానే కళ్ళు తిప్పుకోలేనట్లు ఉంటుంది. ఆమెతో ఇందుకు పరిచయం లేదు, కానీ పలకరింపుగా నవ్వుతుంది అంతే. హాయ్ అంది ఇందు. షీలా బదులు చెప్పలేదు. తల ఎగరేసి వెళ్ళిపోయింది. ఇందుకు చాలా అవమానంగా అనిపించింది. షీలా ఎందుకలా చూసింది అర్థం కాలేదు. మర్నాడు కూడా అట్లాగే జరిగింది. షీలా మరో 4 అమ్మాయిలతో కలిసి ఇందుకు ఎదురొచ్చింది.
అంతా షీలా లెవెల్లో కాకపోయినా చాలా ఖరీదైన మేకప్ దుస్తుల్లోనే ఉన్నారు. వాళ్ళకు ఏ బాదరబందీలు లేవు. అంతా నవ్వుతూ తుళ్ళుతూ వస్తున్నారు. షీలా ఇందు దగ్గరకు వచ్చారు, ఎదురయ్యారు. ఇందుని షీలా హఠాత్తుగా ఢీకొట్టింది. అది ఇందు ఏమాత్రం ఊహించలేదు. మామూలుగా నడుస్తూ వస్తూ ఉండడం వల్ల హఠాత్తుగా షీలా తనని ఢీకొట్టేసరికి ఇందు కింద పడిపోయింది. షీలా ఆమెకి కనీసం సారీ కూడా చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఇందు తనే లేచి నిలబడి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ముందు నుంచి షీలా, ఆమె స్నేహితురాల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత షీలా ఎక్కడ ఎదురైనా ఇందుని కోపంగా చూడడమో లేకపోతే విరగబడి నవ్వడమో చేస్తోంది. ఆమె తనని ఎందుకంత ఏడిపిస్తుందో ఇందుకు అర్థం కాలేదు. షీలా తన ఫ్రెండ్స్తో కలిసి ఏవేవో కామెంట్స్ కూడా చేస్తోంది. ఇందుకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తోంది. అసలే రాత్రంతా మేలుకుని వీపు నొప్పి కూడా వస్తోంది. అది చాలక ఈ షీలా వేధింపులు. ఇక్కడ పనివేళలు ఎట్లా ఉన్నా మిగతా అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఈ షీలా గొడవేంటో బొత్తిగా మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఈ షీలా ఆమె వైపు చూడకుండా ఉంటే సరిపోతుంది. కానీ కావాలని వచ్చి పడేయాలని చూడడం, తనని చూస్తూ నవ్వడం, తప్పించుకోవడం ఎలా? ఇందు మర్నాడు టీ బ్రేక్లో వెళ్ళలేదు. ఆ తర్వాత 1 గంట గడిచిపోయింది. నా కాల్స్ చూసుకుంటావా అని అడిగింది ఇందు. అలాగే అన్నాడు హేలీ. షీలా కూడా అదే సమయంలో క్యాంటీన్లో ఉండడం చూసి ఇందు ఆశ్చర్యపోయింది. ఎవరో ఇందు క్యాంటీన్కి రావడం చూసి చెప్పుంటారు. వాళ్ళని చూస్తే భయం వేస్తోంది. టీ తెచ్చుకుని మెల్లగా తాగుతోంది. వాళ్ళంతా ఇందుని చూసి ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇందు చేతులు వణికిపోతున్నాయి. టీ కప్పును పట్టుకోలేకపోయింది. టీ ఒలికి డ్రెస్ మీద పడింది. టీ కప్పును టేబుల్ మీద పెట్టేసి బయటకు వచ్చేసింది. ఓకే, 2వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.